గారిని ఒక ప్రజాగాయకుడిగా మీరు చూస్తే ఓకే. కానీ ఆయన చేయబట్టే మా మా కార్యకర్తలందరినీ ఘోరంగా నరహంతుడిలాగా చంపాడని చెప్పేసి కూడా కామెంట్లు ఘోరంగా చేశారు. సరే ఇప్పుడు దేశద్రోహం కేసులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు దాని మీద ఏం ప్రభావం మాట్లాడగలుగుతాం, దాని మీద ఏం చెప్పగలుగుతాం? అది కాదు కదా, అంటే ఆదర్శంగా ఉండేటువంటి అంశం. ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఇచ్చినాము అని అంటున్నాం. మందకృష్ణ మాదిగకు భారతీయ జనతా పార్టీలో మద్దతు లేదా ఇంకోటి కాదు కదా. నేను చెప్తాను సార్, ఆయన వికలాంగుల గురించి కొట్లాడాడు. ఏ పార్టీ ఉన్నప్పుడు కొట్లాడాడు? కాంగ్రెస్ ఉన్నప్పుడు. చిన్నపిల్లల ఆపరేషన్ గురించి కొట్లాడాడు. చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ అని లేదా ఏదో ఆపరేషన్ 12 ఏళ్ల పిల్లల గురించి పిల్లల్ని తీసుకొని వచ్చి పిల్లలు చచ్చిపోతే రోడ్డు మీద తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున లక్షలాది మంది పిల్లలతో చేసిండు. అది ఎప్పుడున్నారు? కాంగ్రెసే కదా. చంద్రబాబు నాయుడు మీద కొట్లాడిండు, ఆయన కాంగ్రెస్ మీద కొట్లాడిండు, బీజేపీతోని ప్రాధేయపడ్డాడు. అంటే ఇలా మేము ఏమంటున్నాము అని అంటే ఒక ప్రజానాయకుడు ఆయన, ఒక ప్రాంతానికో లేదా ఇంకోటం కదా, ప్రజానాయకుడు. ఆయన కులంతో పాటు అనేక సామాజిక వర్గాల సమస్యల మీద ఆయన ఫైట్ చేసాడు కాబట్టి ఆ యొక్క కోణంలోనే తప్ప ఇంకో అంశమే లేదు. కానీ ఒక అలా క్లియర్గా చెప్తే మీలాగా మాట్లాడితే ఏ కూడా ఉండేది కాదు. ఆయన మా కార్యకర్తలను చంపినట్టు నరరూప రాక్షసుడు, ఒక ఎల్టీటీఈ దానికి సంబంధించిన వ్యక్తి అలాంటి వాళ్ళకి ఎలా ఇస్తారంటే మరి వందల కోట్లు స్కాములు చేసి జైల్లోకి వెళ్ళిన వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలకి ఇవ్వలేదా? మరి ఇప్పుడు సీతక్క గారు కూడా నక్సలైట్ భావజాలమే కదా. ఆయన నక్సలైట్ భావజాలం ఉన్నప్పుడు సీతక్క గారు నక్సలైటే కదా. ఈటల రాజేంద్ర గారు మీ పార్టీ నేనేమంటున్నా, అయ్యో అట్లా అభిప్రాయం అడిగాను, అభిప్రాయం చెప్పండి, డిస్కస్ చేయకండి. నేనేమంటున్నా, ప్రత్యక్షంగా ఎక్కడ కూడా ఈటల రాజేందర్ గారు పాల్గొన్నటువంటి దాఖలా లేవు. లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి తప్ప ఎక్కడ కూడా అలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఇవాళ దేశం మొత్తంలో కూడా ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది. దాంట్లో ఒక టీం ఉంది, ఎవరికి నిర్ణయించాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి నిర్ణయించింది. దాని మీద ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ రాద్ధాంతం చేసింది కేవలం బండి సంజయ్ గారు మాట్లాడిన మాటల వల్ల. వినండి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాతనే బండి సంజయ్ గారు స్పందించారు, లేకపోతే స్పందించారు. మీ అభిప్రాయం కూడా చెప్పండి. పశుపతి గారి అభిప్రాయం ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ ఆలోచించాల్సిన విషయం సార్ ఇది. దాన్ని బండి సంజయ్ గారు సంకుచిత మనస్తత్వంతో ఆలోచించినట్టయింది. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఎస్, మనందరం యాక్సెప్ట్ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని గౌరవించాలి. మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి సపోర్ట్ చేశారని చెప్పి ఇక్కడున్న అంటే దండోరా ఉద్యమాన్ని అక్కడ పోయి ఇది చేశారని చెప్పి మేము రాజకీయంగా చూసే ప్రయత్నం ఉంటుందా? కానీ బండి సంజయ్ గారు ఇదే అంశాన్ని ఆ కోణంలో కాకుండా దాన్ని పారామీటర్స్ చెప్పుంటే బాగుండు, కనీసం దాటేసినా బాగుండు. కానీ విషయం వెళ్ళకే ప్రయత్నం చేసింది కదా సార్. అంటే తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేనప్పుడు, తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోలేనప్పుడు, దాన్ని సాంస్కృతిక ఉద్యమంగా మార్చే విధానాన్ని అర్థం చేసుకోలేనప్పుడు ఇలాంటి దుందుడుకు స్వభావం వస్తుంది. సో దీని మీద ఇక చెప్పడానికి కూడా ఏం లేదు సార్. ఆయన సంకుచిత మనస్తత్వం బయటపడదని అయితే మనం అనుకోవచ్చు. మీరు మీ అభిప్రాయం చెప్పండి సార్ ఈ విషయం. తర్వాత రాజన్న అభిప్రాయం కూడా తీసుకుంటారు సార్. మీరు చెప్పండి. అంటే మీరు దీనికి ఎందుకంటే ఈ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది, కానీ మీ అభిప్రాయం ఏం చెప్పలేదు, ఎవరు దాని గురించి మాట్లాడలే. బీఆర్ఎస్ మీరేమనుకుంటున్నారు సార్? ఒకటి ఏమంటున్నా అంటే దేశ అత్యున్నత పురస్కారాలు ఏవైతే ఉంటాయో ఆ పురస్కారాలు ఎప్పుడు కూడా రాజకీయాలను జోక్యం చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎగ్జాక్ట్లీ రాజకీయాలు ఈ పురస్కారాలలో ఉన్నప్పుడు ఎవరికి నచ్చిన వ్యక్తికి వాళ్ళకి ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది దీనికి డోర్లు ఓపెన్ చేసింది రెండు పార్టీలు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసింది, భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ. కానీ ఆనాడు ఏంటంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటంటే వ్యక్తులే డిసైడ్ చేసేది. ఈరోజు ఒక సామాన్య వ్యక్తి కూడా, అంటే ఐఎమ్ నాట్ డినయింగ్ ఆల్ ఆస్పెక్ట్స్, కానీ వాళ్ళు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక ఆన్లైన్ సిస్టమ్ని పెట్టడం, దానికి ఒక కమిటీ వేయడం, దాంట్లో ఎవరైనా అప్లై చేసి మీరు రవికుమార్ గారు నా లాంటి వాళ్ళు, పశుపతి లాంటి వాళ్ళు కూడా ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ. నేనేమంటున్నానంటే గద్దర్ గారి విషయంలో ప్రత్యేకంగా వస్తే గద్దర్ గారికి ఏ కోణంలో ఇవ్వాలనుకున్నది ఆ కమిటీ నిర్ణయం చేయాల్సి వచ్చింది. ఏ కోణం అనేది గద్దర్ గారు ఇప్పుడు చాలామంది భారతీయ జనతా పార్టీలోకి మాజీ నక్సల్స్ పోయారు, మావోయిస్టులు పోయారు, ఎల్టీటీ వాళ్ళు కూడా పనిచేసినటువంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు రాజకీయ నాయకులు అయ్యారు, గొప్పగా ప్రజాక్షేత్రంలో ఉన్నారు, పని చేసుకుంటూ పోయారు. సరే, అంతవరకు ఓకే. కానీ ఇలాంటి ఈ దేశ ఔన్నత్యం పెంచి, లేకపోతే ఆ కళలకు ఆ రంగాలకు ఔన్నత్యం పెంచేటటువంటి ఈ క్రమంలో దానికి సంబంధించిన కమిటీలు నిర్ణయం తీసుకొని ఒక వ్యక్తిత్వం ఎప్పటి నుంచి ఎప్పటికి ఏ రకంగా ఉండే, ఇంకొకటి రకంగా ఎట్లా ఉండే అని
అంచనా బేరీజు వేస్తే ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎస్ ఎందుకంటే ప్రజా వ్యవహారాల్లో మందకృష్ణ గారు కావచ్చు, గద్దర్ గారు గతము కంటే దాని తర్వాత తెలంగాణ పునరుజ్జీవనానికి ఏం చేసిండు అనేది ఆయనకు ఒక హిస్టరీ ఉంది. కాబట్టి మనిషి ఒక గోడ మారదేమో, ఒక కొండ మారదేమో, ఏదైనా వేరేది ఏదైనా మారదు, కానీ మనిషిలో మార్పు నిరంతరం. మనిషి మారిన తర్వాత తన యొక్క బిహేవియర్ని, ఇప్పుడు ఉరిశిక్ష పడ్డ ఖైదీలని రాష్ట్రపతి క్షమాభిక్ష పెడుతున్న క్రమంలో ఇలాంటి ఒక వ్యక్తి గతంలో చేసినటువంటి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడే క్రమంలో ఏదైనా చేసి దాన్ని పరిగణలోకి తీసుకునేది అవకాశం ఉండేనేమో, లేకపోతే ఉండకపోవచ్చు కాక. ఆ యొక్క కమిటీ యొక్క ఆలోచనలు గైడ్ లైన్స్ ఏందో మాకైతే తెలియదు. నేనేమంటున్నానంటే ఏ రకంగా తీసుకున్నా కూడా మనం దానికి ఒబే చేయాల్సిందే. కాకపోతే దీంట్లో రాజకీయాలు చొప్పించడం అనేది మంచిది కాదు. ఇది దేశ ఔన్నత్యానికి. కాంగ్రెస్ కి కొంచెం సపోర్ట్ గా ఉన్నాడు, రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకున్నాడు, రాహుల్ గాంధీని కౌగిలించుకున్నాడు అని చెప్పేసి గద్దర్ గారికి కాంగ్రెస్ ముద్రేస్తారు. సరే మొన్న ఏంటది బీజేపీకి ఓటేయండి అని చెప్పినందుకు ఈయన కౌగిలించి ఈయన మోడీ గారు ముద్దెట్టుకున్నందుకు మందకృష్ణ మాది గారు బీజేపీ రకరకాలు ఉన్నాయి. అదే నేనేమంటున్నా కళలు, సాహిత్యము, వివిధ రంగాలు. ఇప్పుడు నేను పిహెచ్డి స్కాలర్, మా మిత్రుడు అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు. మేము కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు పశుపతి గారు కానీ మేధావులు, సిస్టాన్ని నడిపే వ్యక్తులు కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకొని, కొంత పారామీటర్స్ పెట్టుకొని కొంతవరకు చేసుకునేది బాగుంటుంది. కానీ ఇలాంటి ప్రజాక్షేత్రంలో ఉండి ఈ సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వాళ్లకు ఏదో చేయాలని చెప్పి ప్రభుత్వాలు నోరు గార్చుకోవడం, లేకపోతే వేరే పార్టీ దానికి రాజకీయం చేయడం, దానికి వాళ్ళ పారామీటర్ వాళ్ళకి ఏముందో ఇయ్యలేదు. సింపుల్. నా కాంటెస్ట్లో నేనేమంటానంటే, నేను బాధపడేది ఏంటంటే, ఈ దేశంలో 15 కోట్ల మంది బంజారాలు, ఈ దేశంలో ఉన్నటువంటి మా సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ లాంటి వాళ్ళు కానీ, మా రామారావు మహారాజ్ లాంటి వారు కానీ మా వాళ్ళకి ఇచ్చినట్టే బాగుండు అనేది నా వాదన ఉండే. ఎందుకంటే సంఘ సంస్కర్తలు, గొప్ప నాయకులు ఈ దేశంలో సగభాగం సింగిల్ లార్జెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ఈ కమ్యూనిటీకి రాలేదని నాకు భావన ఉంటుంది. కానీ వాళ్ళ పారామీటర్ ఏముందో నాకు తెలియదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్గా. కాకపోతే ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తు కాలంలో రాజకీయాలను చొప్పించకూడదు, నిష్పాక్షపాతంగా మంచి వాళ్ళని ఇస్తే ఈ దేశం యొక్క ఆ పురస్కారాలకు పద్మశ్రీ, పద్మభూషణ్, విభూషణ్ లాంటి దాంట్లో గౌరవం రావాలి, ఈ దేశానికి వన్నెర వచ్చే విధంగా ఉండాలి. కానీ రాజకీయాలను ఎన్టీఆర్ గారు లాంటి వాడికి అతని మహా వ్యక్తికి భారతరత్న ఇవ్వలేదని కూడా చాలా మంది మాట్లాడతారు. నేను ఏమంటున్నా, వాస్తవాలు దేశానికి కళకు ఒక రాష్ట్రానికి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేసి వాళ్ళకి రాలేదంటే మరి అవమానమే కదా. ఇవన్నీ కొన్ని ఉంటాయి. నేను అందుకొరకు ఏమంటున్నా అంటే, ఖచ్చితంగా రాజకీయాలను చొప్పించినప్పుడు స్థానికంగా వాళ్ళకు ఉండే అవసరాలు, అవకాశాలు, ఆ వ్యక్తి మీద చేసే భుజం మీద చేసి కాల్చే ఏదైతే ఉంటుందో ఈ రాజకీయాలు మానాలి. ఒక స్వతంత్రత ఉండాలనేది నా భావన. గద్దర్ గారికి ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది ఆ కమిటీ నిర్ణయం. నేను మాత్రం ఏం చెప్పలేను. ఫైనల్ చెప్పండి సార్. ఓకే, ప్రధానంగా గద్దర్ గారి విషయంకి వచ్చినప్పుడు నేను 8వ తరగతిలో ఉన్నప్పటి నుండే ఆయన పాటలకు, ఆటలకు నేను ఆకర్షితున్నటువంటి వ్యక్తి. నేను విద్యార్థి ఉద్యమాల్లో కూడా పనిచేసినటువంటి వ్యక్తి. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలో కూడా. అయితే ఆలోచన విధానం, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా గుర్తుపెట్టాడు అంటారు కదా, అది ఎవరి మనసులో ఏముందో తెలీదు. కానీ వాళ్ళ ఆలోచన విధానం సకుటుంబానికి వచ్చినప్పుడు ఒక తీరు, బయటవాడికి వచ్చినప్పుడు ఒక తీరు వచ్చినప్పుడు అది ఎప్పుడు బయటపడుతుంది అంటే సమయమే, కాలమే నిర్ణయిస్తుంది. ఇవాళ గద్దర్ అనే విషయంలో కూడా అదే జరిగింది. అయితే ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా, మీరు అన్నట్టుగా భారతరత్న తెలంగాణ రాష్ట్రంలో నుండి కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంట్ చేసినటువంటి మన పివి నరసింహారావు గారికి ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా దేశ ప్రధాని, ఒక లాంగ్ టర్మ్ టెన్యూర్లో ఉన్నటువంటి కురువృద్ధుడు, ఆయనకు వేరే పార్టీ తెలియదు. మరి అటువంటి ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి మరి గొప్ప వ్యక్తి, పార్టీలకు అతీతంగా, మరి ఆయనకు భారతరత్న ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఇలా భారతరత్న తెలంగాణ నుండి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి సెక్రటరియట్ ముందో ఇంకో ఎక్కడనో ఒక మంచి ప్లేస్లో ఆయన విగ్రహం పెట్టిన దాఖలాలు లేవు అధికారికంగా. పెట్టారు కానీ అక్కడ ఏదో పెట్టినట్టు వేస్ట్. అంటే ఇప్పుడు వేరే ప్రధానులకు చేసినటువంటి అంటే గుర్తింపు లేదు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, గతంలో మనం తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వీరనారి చాకల ఐలమ్మ అని అంటున్నాం. ఒక మహిళా సాధికారత కోసం, ఒక మహిళల కోసం రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో పార్టీలకు అతీతంగా, అంటే ఇవాళ కమ్యూనిస్టో లేకపోతే ఇంకోటి కాకుండా ఆమెను ఎన్నో విషయాలలో ప్రతి ముఖ్యమంత్రి వచ్చేసి
గ్రేట్ లీడర్ అని అంటారు కదా, మరి చాకలైలమ్మని ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు రిప్రజెంట్ చేయలేదు? మరి లేకపోతే తెలంగాణ రాష్ట్రం అవతరణ కోసం ప్రత్యేక పార్టీ పెట్టినటువంటి మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఎందుకు పెట్టలేదు? అంటే ఇట్లాంటి సామాజిక వర్గాల ఉద్యమ నేపథ్యం నుండి వచ్చినటువంటి వ్యక్తులను విస్మరించేసారు. ఉదాహరణకు పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. పొట్టి శ్రీరాములు గారు ఒక అగ్రకుల సామాజిక వర్గాన్ని తెలిసినా కూడా సహపంక్తి భోజనాలు పెట్టేసి ఆత్మార్పణ చేసుకున్నటువంటి పొట్టి శ్రీరాములు గారు పేరు మార్చిండ్రు. అంటే మీలో రాజకీయ చిత్తశుద్ధి ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను నేను. ఇలా రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ ప్రశ్నిస్తున్నాను. అంటే మీరు ఆయనను కూడా వేల లక్షల మందిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి, ఆలోచింపజేసినటువంటి వ్యక్తి, కొన్ని సమస్యలను ప్రశ్నించినటువంటి వ్యక్తి గద్దరన్న, అందులో నిస్సందేహం. కానీ అది ఎంతవరకు ఆ ట్రాన్స్పరెన్సీ ఉంది? ఇప్పుడు నేను గద్దరన్న పాడిన పాట నేను బ్రహ్మాండంగా పాడతాను, చెప్తాను. అంటే అట్లా నేను ఏమంటున్నా, పార్టీలకు అతీతంగా భావజాలం మారనంతసేపు ఇవాళ చాకలైలమ్మ ఏం మారలేదే. ఆమె భూస్వామ్య వ్యవస్థకు పోరాడి మళ్ళీ ఆమె వచ్చేసిన తర్వాత ఆమె మాట మార్చలేదు. కాబట్టి దొడ్డి కొమరయ్య గారు ఉన్నారు, బ్రిటిష్ వాడు పన్ను వసూలు చేస్తుంటే గొర్రెలు కాపుకుంటుంటే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం మీద కొట్లాడినటువంటి వ్యక్తి, మరి ఇవ్వచ్చు కదా. అటువంటి వాళ్ళని మీరెందుకు నామినేట్ చేయలేదని అడుగుతున్నాను. అటువంటి వ్యక్తుల పేర్లు మీరు ఎందుకు పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చిండ్రు? పొట్టి శ్రీరాములు వైశ్యకులం కోసం మాట్లాడిండా? ఎవరి కోసం మాట్లాడండి? ఎవరి కోసం ఆయన ఆత్మార్పణ చేసుకున్నాడు? ఎవరి కోసం రోజుల తరబడి ఆయన శవం కుళ్ళిపోతే కూడా ఎవరి కోసం, ఎవరి ఉద్ధరణ కోసం మాట్లాడిండ్రు? మరి అటువంటి వ్యక్తులను మీరు ఎందుకు ప్రపోజ్ చేయరు? అంటే మీలో కూడా చిత్తశుద్ధి లేదు కదా. మీలో కూడా అంటే అవకాశవాద రాజకీయాలు ఉన్నప్పుడు మీరు ప్రశ్నించే అధికారాన్ని కోల్పోతారు కదా. అది ఏదైనా భవిష్యత్తులో కూడా రాజు అన్నట్టుగా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక మంచి చిత్తశుద్ధి నుండి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ లైఫ్, స్టార్టింగ్ టు ఎండ్ లైఫ్. మళ్ళీ ఇందులో మార్పులు జరిగినాయి అంటే దెర్ ఇస్ నో సిస్టమేటిక్ లైఫ్ అని అర్థం. సో అటువంటి వాళ్ళను రేపు భవిష్యత్తులో ఇంకో పార్టీ వచ్చినా, లేకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్తున్నాను, లేదా మా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను, దే షుడ్ నాట్ క్రియేట్. అంటే అదేవిధంగా ఇంకొక విషయం చెప్తాను. అసలు పెద్దల సభ, రాజ్యసభ, శాసనమండలి ఎవరు ఉండాలండి? శాసనమండలి ఎవరు ఉండాలి? గౌరవంగా ఉండాలి. వాళ్ళు ఒక కాంటెంపరీస్ ఉండాలి, వాళ్ళు ఐడియాలజీ భావజాలం ఉండాలి. దొంగలంతా భయాలు ఉన్నారు, మాటలు మాట్లాడడానికి తెలియదు, దానికి ఏం మాట్లాడాలో తెలియదు, సమాజం ఏందో తెలియదు. అది సభ పేరే పెద్దల సభ. ఆ పెద్దల సభను దొంగల సభలాగా తయారు చేస్తున్నారు రాజకీయ పార్టీల కోసం. పార్లమెంట్ కావచ్చు, శాసన మండలి కావచ్చు. అంటే ఆలోచన విధానం మంచిది, ఆచరణ మీరు చేయనంతసేపు మీరు కూడా చరిత్రహీనులు అవుతారని చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. అనేక సందర్భాల్లో మీరు దాని గురించి ఏమైనా వివరణ ఇస్తారు? ఇచ్చేదేముంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ గాంధీ గారు, థ్యాంక్ యూ పశుపతి గారు, అండ్ థ్యాంక్ యూ రాజు గారు. అందరికీ ధన్యవాదాలు. కొంచెం కాలాతీతమైన కొంచెం మంచి సబ్జెక్ట్ డిస్కషన్కి వచ్చిందని నేను అనుకుంటున్నాను. మరొక డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. వస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలా